సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలలో ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంతో ఘనంగా గర్భిణీలకు శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా శనివారం రోజున మండల స్థాయి పోషణ మాసోత్సవ కార్యక్రమం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని వై సుధా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్డతీగల ఎంపీడీఓ ఎంవి రంగారావు హాజరై పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం గర్భవతులకు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు సూపర్వైజర్లు జిఎస్ఎల్బిటి సుందరి, పి పావని, జి వీరాయమ్మ, బి స్వర్ణలత, అలాగే జిఎంఎస్కేలు మరియు అంగన్వాడీ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. నేను ఇప్పుడు అడ్డతీగల ప్రాజెక్టు సిడిపిఓగా యాక్టివిటీ చేస్తున్నాను. ఇప్పుడు మనందరం ఎందుకైతే మనందరి మీద హాజరయ్యే మనకైతే తెలుసండి. ఈ నెలంతా కూడా మనం పౌష్టికాహార మాసోత్సవాలుగా మనం నిర్వహించుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం మన అంగన్వాడీ సెంటర్ నుంచి అనుబంధ పోషకాహారం అనేది ఇస్తున్నాం. బాల సంజీవిని రూపంలో ఇస్తున్నాం. బాల సంజీవిని రూపంలో మనం అంగన్వాడీ నుంచి ప్రతి ఒక్క గర్భవతికి, బాలింతకి, అలాగే పిల్లలకి కూడా మనం ఈ కిట్ అనేది ఇస్తాము. ఇప్పుడు బాల సంజీవిని కిట్ లో మనం ఒక 5 లీటర్ల పాలు, అంటే గర్భవతి బాలింత గురించి మాట్లాడుకుంటే 5 లీటర్ల పాలు, ఒక 25 గుడ్లు, అదేవిధంగా రైస్ వచ్చేసి 3 కేజీలు, ఆయిల్ వచ్చేసి 1/2 లీటరు, అదేవిధంగా పప్పు వచ్చి 1 కేజీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు కూడా మనం కిట్ రూపంలో ఒక 2 కేజీల మల్టీగ్రెయిన్ ఆట, కేజీ రాగిపిండి, అదేవిధంగా 1/2 కేజీ ఖర్జూరం, 1/2 కేజీ వేరుశనగ చిక్కి, ఇంకొక 1/2 కేజీ మనం బెల్లం అనేది ఇస్తున్నాం. ఇవన్నీ ఇస్తున్నాం కరెక్ట్గానే ఉంది, కానీ ఇవన్నీ ఎంతవరకు బాలింతలు, గర్భవతులు, అదేవిధంగా పిల్లలు ఉపయోగించుకుంటున్నారనే దాని మీద మనం పూర్తి అవగాహన ఒక డ్రైవ్ రూపంలో నిర్వహించాలని ప్రతి నెల కూడా ఇలా నిర్వహించుకుంటున్నాం మేము. అంటే మనం ఇది నిజంగా గర్భవతులు, బాలింతలు వాడుతున్నారా లేదా ఇవన్నీ మనం పరిశీలించుకోవడం హోమ్ విజిట్ లో భాగంగా. అదేవిధంగా లోకల్ గా మనకి చాలా రకమైన పోషకాహారాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా వాడాలి అనే అవగాహన మనం గర్భవతులు, బాలింతలు, అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో తెలియచేయాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇదందరూ కూడా ఒక చాలా యజ్ఞం కింద భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని ఒక గ్రామ స్థాయిలోకి, ఒక ప్రతి బెనిఫిషరీ ఇంట్లోకి, ప్రతి బెనిఫిషరీ మైండ్ లోకి తీసుకెళ్తారని మీ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ పౌష్టికాహార దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి వేదిక నలభైనటువంటి సీడీఓ సూపర్వైజర్కి, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకి, ఈరోజు ఈ పౌష్టికాహార దినోత్సవానికి హాజరైనటువంటి గర్భిణీ స్త్రీలకు అందరికీ నా నమస్కారాలు. ఈ వారోత్సవాలన్నీ మనం 30 రోజులు అనేది కంటిన్యూస్గా జరుపుకుంటూ ఉంటాం. ఈ వారోత్సవాలకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పౌష్టికాహార లోపంలో ఉన్న ఎవరైతే గుర్తించినా వారిని బలోపేతంగా తయారు చేయడానికి ఏ విధమైన ఆహారాలు ఇప్పించడం, అవన్నీ కూడా దగ్గర చూసుకోవాల్సిన బాధ్యత కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చిందని ఇంకోసారి చెప్తున్నాను. అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో లోపల ఉన్న పిల్లలు ఎదగడానికి ఏ విధమైన పౌష్టికాహారం తీసుకోవాలని కూడా వారికి తెలియజేయవలసి ఉంది. ఏ విధమైన ఆహారం తీసుకుంటే వారికి బలవంతమైన పిల్లలు తెలియజేస్తున్న విషయం కూడా వారికి తెలియజేయవలసి ఉంది. ఇందులో చెప్పినట్టే పౌష్టికాహారం లోపం వల్ల ముందు జరిగేది అవయవ లోపాలు. ఈ అవయవ లోపాలు అనేది బయటికి కనపడేవి.
లోపల జరిగిన లోపాలు కూడా చాలా జరుగుతుంటాయి పుట్టే పిల్లల్లోని. కాబట్టి దయచేసి అందరూ కూడా మరొకసారి మనం చేస్తున్నాం. ఈ విధంగా పౌష్టికాహార లోపలం కానీ ఎదుగుదల తక్కువ ఉన్న పిల్లలు కానీ అదేవిధంగా బరువు తక్కువ పిల్లలు కానీ పౌష్టికాహారం అనేది